అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విశేషమైన మాఘ పురాణంలో 28వ అధ్యాయంలో క్రూర అనేటువంటి స్త్రీ యొక్క కథను మనం తెలుసుకుందాం. ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ మయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీమమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మాఘ పురాణంలో 28వ అధ్యాయం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. క్రూర అనేటువంటి ఒక స్త్రీ చాలా కోపంగా ఎప్పుడు కూడా ఉంటూ ఉండేది. ఆమె కొడుకు మాత్రం దయాళువు మరియు ధర్మవంతుడు, నీతివంతుడు, పుణ్యవంతుడు కూడా. అతని భార్య కూడా చాలా మంచిది మరియు భర్తను అధికంగా ప్రేమించేది, ఆప్యాయత కలిగి ఉండేది. కానీ క్రూర మాత్రం తన కోడలిని కారణం లేకుండా ఎప్పుడూ హింసిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె కోడలిని గదిలో బంధించి 7 రోజుల పాటు ఆహారం మరియు నీరు కూడా ఇవ్వకుండా పీడిస్తూ ఉండేది. చివరికి ఆమె ఆకలి దాహంతో చేసేదేమీ లేక మరణించింది. కొంతకాలానికి క్రూర కుమారుడు భార్యను చూసేందుకు గదిలోకి వెళ్ళి ఆమె మరణించినట్లు తెలుసుకొని బాధతో కృంగిపోయాడు. అతను కూడా దుఃఖంతో మరణించాడు. తాను చేసిన పనికి క్రూర చాలా పశ్చాత్తాపపడింది. కానీ ఆమె కూడా దుఃఖంతోనే మరణించింది. పాపంతో వీరు ముగ్గురు కూడా యమలోకానికి వెళ్ళి అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించారు. అదే సమయంలో ధీరుడు, ఉపధీరుడు అనేటువంటి 2 సన్యాసులు చంపా నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించారు. అప్పుడు ఆ చెట్టు కింద సర్పాలుగా ఉన్న క్రూర, ఆమె భర్త, కుమారుడు వారిని చూశారు. ధీరుడు మరియు ఉపధీరుడు శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వారి ప్రార్థనలను మన్నించి క్రూర, ఆమె భర్త, కుమారుడి పాపాలను తొలగించాడు. వారు తమ సర్ప శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు. మాఘమాస వ్రతం యొక్క మహిమ ఎంతటిదంటే ఎంతటి పాపాన్నైనా తొలగింపజేసేటువంటి శక్తి అనేది మాఘమాసంలో చేసిన స్నానానికి ఉంటుంది. మరి కాబట్టి దానిని ఆచరించిన వారి పాపాలు తొలగిపోయి వారు స్వర్గాన్ని చేరుకుంటారు, ఇహలోకములో సుఖాలు అనుభవిస్తారు. మరి కాబట్టి ఇటువంటి ఈరోజు ఈ కథ మనకు ఈ నీతి అనేది మనకు చెబుతుంది. మరి కాబట్టి విశేషమైనటువంటి మాఘమాసం కథను మరి శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ప్రతివారు కూడా మాఘస్నానాలు చేసి శివకేశవులను స్మరించి వారిని కొలిచి పూజ చేసి దాన ధర్మాలు చేస్తూ మాఘమాసం వ్రత ఫలితాన్ని మీరు పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.